అందరికీ నమస్తే అండి. ఇవాళ నేనేం చేస్తున్నానో తెలుసా? సొరకాయతో ఒక స్నాక్ ఐటెమ్. ఇది చాలా పాత వెరైటీనే, కొత్తగా ఏం కాదు. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నేనెలా చేస్తున్నానో చూడండి. ముందుగా ఒక 7, 8 పచ్చిమిర్చి తీసుకొని రోట్లో వేసి కొద్దిగా కచ్చాపచ్చాగా దంచి పెట్టాను. ఇవి తక్కువ క్వాంటిటీ కదా, మిక్సీకి జార్ అందవని నేను రోట్లోనే నూరి పెట్టాను. తర్వాత ఒక సొరకాయ తీసుకున్నాను. ఇది కొద్దిగా పెద్దగా ఉందని సగమే తీసుకున్నానులేండి. ఇలా చెక్కు తీసేసి దీన్ని తురిమి పెట్టుకోవాలన్నమాట. సొరకాయ చాలా మంచిదండి హెల్త్‌కి. అన్ని విధాలా బావుంటుంది. ఏ ఏ విధంగా కర్రీ చేసినా బాగుంటుంది. అన్నిటికంటే సాంబార్లో వేస్తే ఇంకా మహా రుచి. ఇవాళ దీంతో మనం స్నాక్ చేస్తున్నామనమాట. ఇది మా చిన్నప్పుడు మా అమ్మ చేసేదండి. నాకిప్పుడు గుర్తు, టీవీలో వచ్చిన కొత్తలో సాటర్డే తెలుగు సినిమా, సండే హిందీ సినిమా ఈవినింగ్ వేసేవారండి దూరదర్శన్‌లో. సో, ఆ టైంకి మా అమ్మ ఏదో ఒక స్నాక్ చేసి పెట్టేదండి. ఇప్పుడులాగా స్వగృహాలు, బేకరీలు అవన్నీ ఎక్కువ లేవు. కొనుక్కురావడం అనేది చాలా తక్కువ. సో, మా అమ్మ ఇంట్లోనే చేసేదండి రకరకాల స్నాక్స్. చూడండి నేను ఏమేమి వేస్తున్నానో. పచ్చిమిర్చి నూరిన ముద్ద, తురిమిన సొరకాయ ముద్ద, ఇంకా ఉల్లికాడలు, కరివేపాకు, ఇవన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ వీటితో చేస్తున్నాను. వీటిలో ఇంకేమన్నా వేయొచ్చండి. క్యారెట్ తురుము వేయొచ్చు, ఆలు ఉడకబెట్టి మెదిపి కూడా వేయొచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పటికి నా దగ్గర ఉన్నవి ఇవే. సో, నేను ఒక కప్పు జొన్న పిండికి ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నాను. ఓన్లీ బియ్యపిండితో కూడా చేస్తారు ఇది. ఎక్కువగా బియ్యపిండితోనే చేస్తారు. జొన్న పిండి నేను ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాను. ఇంకా జొన్న పిండి హెల్త్‌కి కూడా మంచిది కదండి. చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు ఈసారి ఇలా ట్రై చేయండి. అండ్ ఓన్లీ జొన్న పిండితో కూడా చేయొచ్చు ఇది. రకరకాలుగా చేయొచ్చనమాట. తగినంత ఉప్పు వేసేసి పిండిలో బాగా కలిసేలాగా పిండి, ఈ 2 పిండిలు కదా కలిపేశాను. తర్వాత సొరకాయ తురిమిన ముద్ద. అయితే ఒకటి పొరపాటున కూడా ముందుగానే నీళ్లు వేయకండి. సొరకాయ తురుములో చాలా నీళ్లుంటాయి. సొరకాయలో వాటర్ ఎక్కువ కదా. ఈ ఉల్లిపాయలు, ఉల్లికాడలు అన్నీ కూడా మాయిశ్చర్ ఎక్కువ ఉంటాయి. సో, యాక్చువల్లీ నేను మీరు నమ్మరు, ఈసారి పిండిలో నేను అసలు నీళ్ళే వేసే అవసరం రాలేదు. ఇంకా పల్లీలు వేయించి పొట్టు తీసి కొద్దిగా చితగొట్టి వేశాను. బాగుంటుంది. ఎన్నైనా వేసుకోవచ్చండి. ఇంకా నువ్వులు ఒక కప్పు. ఈ పల్లీలు, నువ్వులు ఇష్టం ఉన్నన్ని వేసుకోండి. నములుతుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా ఉప్పు అయితే ముందు వేసేసాను. పసుపు అక్కర్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి ఫ్లేవర్ కోసం. ఇంకా ఇవన్నీ బాగా పొడిగా ఉన్నప్పుడే మొత్తం కలిపేయాలి. చూసారా, అప్పుడే పిండి ముద్దలు కడుతుంది. ఎందుకంటే సొరకాయలో నీళ్ళు ఉన్నాయి చూడండి. నీళ్ళు వేయకుండానే ఇలా చపాతీ ముద్దలాగా కలిపి పెట్టుకోవాలన్నమాట. కలిపి దీన్ని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల పెనం వేడి చేసి దానిపైన ఆయిల్ వేసి పెనం పైనే దీన్ని ఒత్తి పెట్టుకోవాలన్నమాట. ఈ మధ్య స్వగృహాల్లో ఇంకా రోటీలు చేసేవాళ్ళు మొత్తం ఆయిల్లో ముంచి చేస్తున్నారండి. అంత ఆయిల్ వాడే అవసరం లేదు. మనం మామూలు ఆయిల్ వేసినా చక్కగా మనకు ఒక దోశకు పట్టేంత ఆయిల్ వేస్తే చాలు, సూపర్గా క్రిస్పీగా వస్తాయి. మనకు కావాల్సినంత ముద్ద ఒకటి తీసుకొని ఈ పెనం పైన వేసి పల్చగా ఒత్తుకోవాలన్నమాట. అయితే ఈ బియ్య పిండికి, జొన్న పిండికి జిగురు ఉండదు కాబట్టి అంచులు ఇట్లా చిట్లిపోయినట్టు వస్తాయి. మనం వాటిని నీట్గా పగలకుండా చక్కగా సర్ది మెత్తగా సన్నగా అలా ఒత్తుకోవాలన్నమాట. అది ఒక చపాతీ సైజ్ అంతా ఒత్తుకోవాలి. మన ఇష్టం, పెనం ఎంత పెద్దగా ఉంటే అంత పెద్దగా చేసుకోవచ్చు. మధ్య మధ్యలో ఈ హోల్స్ ఎందుకంటే వాటిపైన ఆయిల్ వేస్తే పిండి తొందరగా ఉడుకుతుంది. అదనమాట. ఇంతేనండి ఆయిల్. మనం ఎక్కువ ఆయిల్ వేసుకునే అవసరం లేదు. ఇలా దీన్ని ఫస్ట్ హై ఫ్లేమ్ పైన ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్ పైన పెట్టి పెనం బాగా వేడెక్కిన తర్వాత ఇంకా మొత్తం సిమ్మర్లో పెట్టి మూత పెట్టేయాలి. మూత కంపల్సరీ పెట్టాలి. అప్పుడే మొత్తం సరిగ్గా మొత్తం సమానంగా ఉడుకుతుంది, వేగుతుంది అనమాట అట్టు. అదిగో చూసారా, స్టిఫ్గా చక్కగా వచ్చేసింది. దీన్ని మళ్ళీ ఒకసారి తిప్పి అటుపక్క వేయించాలి. ఇంక ఇప్పుడు నూనె వేసే అవసరం లేదు. చూడండి ఎంత బాగుందో. అసలు ఇది ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా అండి. 2 డేస్ అయినా పాడవదండి, అంత బాగుంటుంది. అండ్ మనము అన్ని పదార్థాలు వేసాం కదా, అవి నవ్వులుతుంటే ఎంత రుచో అసలు. చూసారా ఎంత చక్కగా.
తీసినప్పుడు కొద్దిగా మెత్తగా ఉన్న తర్వాత ఇవి కొంచెం కరకరలాడుతూ ఉంటాయి. అసలు సూపర్ టేస్ట్ అండి. మీరు ఈ రెసిపీని ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. మీకు కూడా నచ్చుతుంది. అండ్ ఇదొక చాలా హెల్తీ డయట్, హెల్తీ స్నాక్ అండి. బాయ్ అండి.